ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. మనస్ఫూర్తిగా ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన. హృదయాంతరంగం నుంచి అందరం కలిసి ఆశ్చర్యమే తండ్రి, ఇది నిజంగానే ఆశ్చర్యం. ఎంతో ఆనందం ప్రభువును కీర్తించుతాం. ఆరాధన ఆరాధన. నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. అందరం కలిసి నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయా. పరిశుద్ధవాడా మంచివాడా మహోన్నతుడా నీకే ఆరాధనయ్యా. ఆరాధన ఆరాధన. మంచివాడా స్వరాలు విప్పి అందరం కలిసి మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. సౌలు చేస్తున్న పరిపాలన దేవునికి నచ్చలేదు. సౌలు దేవుడు ఆశించినట్టుగా జీవించటం లేదు. సౌలు జీవిత విధానం దేవునికి ఏమాత్రము అంగీకారంగా లేదు. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. దేవుడు మనల్ని
పరీక్షిస్తూ ఉంటాడు అని మీలో ఎంతమందికి నమ్మకం ఉందో ఒకసారి చేయి చూపిస్తారా? దేవుడు మనల్ని చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు అని నమ్మిన వాళ్ళు ఎస్. ప్రశ్న, ఆయన ఎప్పుడు పరిశీలిస్తాడు, ఎప్పుడు పరీక్షిస్తాడు, ఎప్పుడు పరిశోధిస్తాడు? నెలకొకసారా, 2 నెలలకు ఒకసారా, 6 నెలలకు ఒకసారా, సంవత్సరానికి ఒకసారా? మీరే చెప్పాలి. ఎడి చెప్పండి. ప్రతి క్షణం ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన కన్నులకు మరుగైనది ఈ లోకంలో ఏమీ లేదు అనేది వాస్తవం. కాబట్టి సౌలు చేస్తున్నటువంటి పరిపాలనా విధానాన్ని దేవుడు పరిశీలించినప్పుడు నచ్చలేదు. సౌలు చేసే పనులు దేవునికి నచ్చనప్పుడు ఆటోమేటిక్గా సౌలు కూడా దేవునికి నచ్చలేదు. ఉదాహరణ, కయీను అర్పించిన అర్పణ దేవునికి నచ్చలేదు. ఎందుకు కయీను అర్పించిన అర్పణ దేవునికి నచ్చలేదంటే వాస్తవంగా కయీనే దేవునికి నచ్చలేదు. ఎందుకు కయీను దేవునికి నచ్చలేదయ్యా అంటే కయీను యొక్క జీవితము దేవునికి నచ్చలేదు. ఎప్పుడైతే కయీను యొక్క జీవితము దేవునికి నచ్చలేదో, జీవితము అనగా మనం చేసే పనులు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన జీవిత విధానం కావచ్చు, ఇవన్నిటినీ కూడా దేవుడు పరిశీలిస్తున్నప్పుడు కయీను అంటే దేవునికి నచ్చల. సౌలు పరిపాలన విధానం కావచ్చు, సౌలు యొక్క మాట తీరు కావచ్చు, సౌలు యొక్క ఆలోచనలు కావచ్చు, సౌలు యొక్క పరిపాలన విధానం కావచ్చు, తన చుట్టూ ఉన్నటువంటి వారి పట్ల వ్యవహరించేటటువంటి విధానం కావచ్చు, ఆత్మీయత కావచ్చు, ఇవన్నీ దేవుడు పరిశీలించినప్పుడు సౌలు జీవితం దేవునికి నచ్చలేదు. ఎప్పుడైతే సౌలు జీవితం దేవునికి నచ్చలేదో, ప్రజలకు కావలసిన పరిపాలన అందించటానికి, తన ప్రణాళిక కొనసాగటానికి దేవుడు ఏం చేశాడంటే ఇమీడియట్గా మరొక వ్యక్తిని, ఆయన చిత్తానుసారంగా జీవించేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ చిత్తానుసారంగా దేవుని దృష్టిలో కనిపించినటువంటి వ్యక్తి పేరు దావీదు. కాబట్టి సమూయేలుకు దేవుడు చెప్పాడు, సౌలును నేను రాజుగా చేసినందుకు నేను విచారిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. నా హృదయానుసారమైన, నా చిత్తానుసారమైనటువంటి ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను. మంచి మాట అండి. దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు చూస్తే ఎంత బాగుంటుంది. దేవుడు సౌలును చూసినప్పుడు సౌలు జీవితం కానీ, పరిపాలన విధానం కానీ, దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించే విధానము దేవుడు చూసినప్పుడు సౌలు నచ్చల. సౌలు చేస్తున్న పని కానీ, సౌలు చేస్తున్న పరిపాలన కానీ, సౌలు కలిగి ఉన్నటువంటి పద్ధతులు కానీ నచ్చల. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? సౌలు యొక్క బాధ్యతను, సౌలు యొక్క రాజరికాన్ని, కిరీటాన్ని తనకంటే యోగ్యమైనటువంటి దావీదుకు ఇవ్వాలి అని చెప్పి తీర్మానం తీసేసుకున్నాడు. దావీదు దేవునికి నచ్చాడు. ఎందుకంటే దావీదును దేవుడు ఏ క్షణంలో పరిశీలించినా, ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, ఎర్లీ మార్నింగ్ కావచ్చు, ఎప్పుడు దావీదును చూసినా దేవునికి అంగీకారంగా జీవించాడు. ఇట్టి కృప మనం పొందుకుంటే ఎంత బాగుంటుంది. ఇటువంటి జీవితం మనము జీవిస్తే ఎంత బాగుంటుంది. దేవుడు ఎప్పుడు మనల్ని చూసినా ఆయనకు అంగీకారంగాను, ఆయనకు సంతోషకరంగా జీవిస్తే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి.